టుడే ఈరోజు మనం వెజిటబుల్ రైస్ ఎలా చేద్దామో చూసేద్దాం. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ రైస్. మనం ఈరోజు దీంట్లో ఒక స్పెషల్ చేసేద్దాం. చలకా. సో ఫస్ట్ ఆయిల్ ఇటు కనిపించాలని దీనికి కావాల్సిన ఆయిల్ నా సమ్ కొన్ని తాలింపు కావాల్సిన సీడ్స్ వేసేసుకున్నాం. చెల్లో సో ఇక్కడ యూకేలో కరివేపాకు చాలా రేర్. స్టోర్ ఇన్ బాక్సెస్ అనమాట. ఇలా టిష్యూ వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. సో ఐ ప్రిఫర్ దిస్. బేసిక్లీ నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నా. సో ఐ డోంట్ నీడ్ ఆనియన్స్ స్పెసిఫైగా. ఫస్ట్ మనం కింద వేసేసుకున్నాం. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసుకొని లైక్ లైక్ చూస్తాను. అదే టైంలో వి నీడ్ పన్నీర్. సో ఇది నేను మ్యారినేట్ చేసుకున్నా. లైక్ ఇందులో కొంచెం పెరుగు, పసుపు, కారం, పప్పు అన్నీ వేసి. సో బేసిక్లీ నేను ఏ రైస్ అని స్పెసిఫైడ్గా ఫిక్స్ అవ్వలేదు. ఐ హ్యావ్ దీస్ ఆల్ వెజీస్ ఇన్ మై హోమ్. సో ఇవన్నీ కలిపి అండ్ లెట్స్ హ్యాడ్ సమ్ పన్నీర్ అనిపించింది. సో నౌ ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి మనం ఒక ప్యాన్ తీసేసుకుందాం. కలుపుకుంటూ దీంట్లో కొంచెం పసుపు. పసుపు ఇష్టం ఇండియా పార్సల్ అప్పుడు వేయించుకున్నాం పట్టించిన పసుపు. సో ఆల్ దోస్ వెజెస్ ఇవన్నీ వేసేసుకున్నాం. సమ్ సాల్ట్. ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉంది. సో నా పన్నీర్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ ఇదంతా మనం ప్యాన్లో వేసేసుకొని విధంగా అంటే అయిపోతుంది. నెక్స్ట్ ఉంది చూసారా, కొంచెం ఆయిల్ తక్కువ ఉంటుంది. ఈ రైస్ని పొడి పొడిగా చేసి కలుపుకోవాలి. ఓకే. సో నేను ఎక్కువ రైస్ తినాను. ఐ డోంట్ ప్రిఫర్ మోర్ రైస్. నాకు కొంచెం బికాస్ నాకు వెజెస్ ఎక్కువ, రైస్ తక్కువ ఉండాలి. నేను అలా ఎక్కువ తింటా. ఇది మెల్లికి పెట్టుకున్నాను, మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం సేపు మగ్గాక నేను దించి ఈ పన్నీర్ కూడా ఫ్రై అవుతుంది. సో బేసిక్లీ వెజిటేబుల్ రైస్ అంటే అన్ని వెజెస్ వేసుకొని అంత చేసి అంత ప్రాసెస్. సో నాకు ఉన్న వెజిటేబుల్లో నేను చేసుకోవాలని ప్రిఫర్ అయ్యా. సో ఐ లైక్ మోర్ పన్నీర్. పన్నీర్ ఈజ్ లైక్ నేను జస్ట్ నార్మల్గా పెరుగు అన్ని వేసి ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వై నాట్ ఐ షుడ్ యాడ్ సమ్ నేను వెజిటేబుల్ రైస్ లాగా దాంట్లో యాడ్ చేసి స్టఫ్ అంతా వేస్తే హౌ ఇట్స్ లుక్ లైక్ ఇది ఒక టేస్ట్ లాగా కదా అని నేను ఒక రోజు ట్రై చేసాను. మా రూమ్మేట్స్కి తినిపించా. చేసే చాలా నచ్చింది వాళ్ళకి. సో అందుకే నేను ఈరోజు ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి అని. అండ్ ఐ వాంట్ షేర్ విత్ యూ పీపుల్ బికాస్ మీరు కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది తింటారు కదా. జనరల్గా ఇండియాలో అయితే నాకు తెలిసి ఇలా స్పెసిఫైడ్ ఎవరు చేసుకోరు. బికాస్ ఆల్ దోస్ వెజ్జీస్ తెచ్చి చేసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నం, కూర, చికెన్, సండేస్ వస్తే నాన్ వెజ్, బగారా రైస్ ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఇది మనం తినము, అసలు మనం ప్రిపేర్ చేసుకోం. బట్ అబ్రాడ్కి వచ్చిన స్టూడెంట్స్కి ఇది వెరీ యూస్ఫుల్ అవుతుంది. తొందరగా అవుతుంది, లెఫ్ట్ ఓవర్ రైస్ సేవ్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ పక్కన మన పన్నీర్ కూడా చాలా అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది మగ్గినాయి, వెజ్జెస్ అన్నీ అయిపోయాయి. నౌ వి యాడ్ సమ్ సాసెస్. లైక్ బేసిక్లీ ఇది మీకు ఆప్షన్. మీ దగ్గర మోస్ట్ ఆఫ్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను లైట్గా సోయా సాస్ వేస్తాను అండ్ ఐ యూస్ కెచప్. బట్ కెచప్ కూడా నేను స్కిప్ చేసేస్తా. సోయా సాస్ ఈజ్ లైక్ ఒక ఫ్రైడ్ రైస్ లాంటి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ సోయా సాస్. అండ్ ఇటు పక్క మనకి పన్నీర్ కూడా ఫ్రై అవుతుంది.
మనల్ని మనం ఇట్లా రివర్స్లో తిప్పుకొని అదే రివర్స్ అడిగి సో ఓకే నౌ నెక్స్ట్ టైం టు యాడ్ చిల్లీ పౌడర్. ఇది యూకే ఇండియా నుంచి తెచ్చుకున్న చిల్లీ పౌడర్. సో మనం దీన్ని స్టోర్ చేసుకున్నాం. నౌ ఇట్స్ టైం టు ఫినిష్. ఇంకొంచెం తెప్పించుకున్నాం, ఆర్డర్ తీసుకున్నాం. సో జనరల్గా మేము ఒక 4-5 మంత్స్కి ఒకసారి పార్సల్ వేయించుకుంటాం. మసాలాలు కారాలు ఉప్పులు టేస్ట్ అస్సలు రావు. ఇక్కడ నార్మల్గా అవి తెప్పించుకున్నా రావనుకో, బట్ స్టిల్ కొన్ని అవి తెప్పించుకుంటే మాకు మనీ సేవ్ అవుతాయి అండ్ ఈవెన్గా అన్నీ కలిసి వస్తాయి కాబట్టి. సో యూకేకి పార్సల్ పర్ కేజీ 400-350 అలానే ఉంటుంది కాబట్టి మాకు కొంచెం తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. రైస్ మొత్తం రైస్ వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది. రైస్ వేసేసుకొని యూజువల్గా ఇండియాలో బాస్మతి రైస్ అంటే మనం ఏదైనా స్పెషల్ వండుకుంటే తెచ్చుకుంటాం, లైక్ బగారా రైస్, బిర్యానీ ఇవే తెచ్చుకుంటాం బగారా రైస్కి. లేదంటే ఎప్పుడైనా ఒకసారి చికెన్. మేము యూజువల్గా అయితే మా అమ్మ చికెన్ బిర్యానీ చేసినప్పుడు మాత్రమే రైస్ తెచ్చుకుంటాము, బాస్మతి రైస్. బట్ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మాకు ఇక్కడ సోనా మసూరి రైస్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. లైక్ 10 kgs వచ్చేసి ఎంతో ఉంటుంది. సో దీస్ ఆర్ డన్. పన్నీర్ ఇలా అయిపోయింది. మనం దీన్ని ఈ రైస్లో యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు. నేను దీన్ని ఆఫ్ చేస్తాను. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను ఒక 5 minutes ఇలా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. దిస్ ఇస్ ఫైనల్ రైస్ విత్ సమ్ ఆనియన్స్ అండ్ లెమన్. ఇది మా వ్యూ అనమాట మా రూమ్ నుంచి. సో ఐ షో యూ. ఇక్కడ బెడ్, ఇది మా టెడ్డీ బేర్, దానికి ఒక చైర్. ఈ వ్యూ చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడ నుంచి బయట రోడ్ అంతా కనిపిస్తుంది. అండ్ వీ సెటప్ సమ్ లైట్స్, అవి నైట్ టైంలో యాడ్ చేస్తా. సో ఇది మన రూమ్ అనమాట. ఇక్కడ కూర్చొని ఐ ఎంజాయ్ మై లంచ్.